ఉల్కాముకుడు అనే ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయం పోవచ్చు, బ్రాహ్మణులకు విశేష ధనం ఇచ్చి సంతోషపెట్టుచుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలదు. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నది తీరమున సత్యనారాయణ వ్రతం ఆచరించింది. ఆ రాజు ఇట్లు వ్రతము చేయుచుండగా సాధు అనే ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారులకే ఆ మార్గమును పోవచ్చు రాజు చేయుచున్న వ్రతము చూచి తన పడవను ఒడ్డును పట్టించి రాజు వద్దకు పోయి ఇట్లా అడిగాను, ఓ రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలుపుకోరుచున్నాను, దయతో నాకు చెప్పుడు అని కోరను. వైశ్యులు అడగా రాజు ఇట్లు చెప్పాను, ఓయి పుత్రుడు పొందులకై మేము సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని చెప్పి ఆ వ్రతమాచరించే విధానము కూడా తెలిపాను. వైశ్యుడు రాజు చెప్పినదంతా విని రాజు, ఓ రాజా, నాకును సంతానం లేదు, కనుక నేనును ఈ వ్రతము ఆచరించి సంతానము బడైదును అని చలికను. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామను చేరుకున్నవాడే సత్యనారాయణ వ్రతము ప్రభావమైన తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వెలుచుండగా, నాకును సంతానం కలిగినచో ఈ వ్రతము తప్పక ఆచరించిన ప్రతిజ్ఞ చేశాను. ఒక దినమున లీలావతి ధర్మపరాయణి భర్తతో సుఖించి గర్భవతి 10వ మాసమున ఒక కుమార్తెని కనెను. ఆ వైశ్య దంపతులకు తన కుమార్తెకు కళావతి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమాయుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ, మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతము చేసిన ప్రయత్నం చేసేది కదా, మనకు సంతానం కలిగినది కనుక వ్రతము చేయుడని పలికిను. అందులో అతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతము చేస్తుందని అప్పటి సమాధానం చెప్పి వ్యాపారమునకై పట్టణం బయలుదేరి వెళ్ళాను. తరువాత కొంతకాలం కళావతి యుక్త వయసు వచ్చిన చూచి ఒక దూతను పిలిపించి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి చూసి తీసుకురమ్మని చెప్పి పంపించను. సాధు అన్న వైశ్యున్నట్టు చెప్పగా ఆ దూత వెంటనే కాంచనగర్కు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధములా తన కుమార్తెకు తగిన వరుడెవరను చూచి తన కుమార్తెకి కళావతి ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాను. ఆ ఆనందంలో ఉన్న ఆ వైశ్యుడు ఆ సత్యనారాయణ వ్రతము విషయం మర్చిపోయాను. అందుకు సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చాను. అప్పుడు వ్యాపార బహునిపుడైన ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తం బయలుదేరి సముద్ర తీరము గల రత్నసానపురం బయలుదేరను. ఆ రత్నసానపురం చంద్రకేతు అనే మహారాజు పరిపాలించుండెను. సాధువు తన వ్రతము చేయకుండా చూసి సత్యనారాయణ స్వామి కోపించిన వాడి అతను శపించును. వీరికి దారుణమైన కఠినమైన దుఃఖములు కలువుక కాన శపించును. రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనము అపహరించి ఆ భక్తుల చోటికి పారిపోయింది. రాజభటులు ఆ దొంగలను పట్టుకొని నలుమూలలో వెతుకుచూ తమ దగ్గరకు వచ్చాడు చూచి ఆ దొంగలే ఆ ధనమును వర్తకుల చెంత బదిలి పారిపోయింది. రాజభటులు ధనమును అక్కడ ఉండడు చూచి ఆ వైశ్యుల దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజు కడికి కొని పారిపోయింది. భటులు రాజును చూచి, ప్రభో, ధనముతో కూడా చోరులను పట్టి తీసుకుని వచ్చింది, విచారించి తగిన శిక్ష విధింపుడని విన్నవించింది. రాజు ఏమని విచారింపకనే వీరిని తీసుకుని పోయి కారాగృహణ బంధింపచేసి ఆజ్ఞాపించను. భటుల వైశ్యును తీసుకుని పోయి కారాగృహణ బంధింపరి. అయంత ప్రార్థించిన వారి మాటలు ఎవరూ వెళ్ళకుండిరి. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవేందును ధనవంతు తన ఆధీనముగా ఆవించుకును. మరియు సత్యనారాయణ స్వామి శాపం వల్ల ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టముల పాలైరి. వారి గృహమందున్న ధనవంతు చోరులు అపహరించకపోయేది. మరియు లీలావతికి రోగం వచ్చిన మనోవిచారం అధికమయ్యను. తిండలేక ఇంటింటి తిరుగుచు భిక్షమెత్తుకొంచు బ్రతుచుండిరి. కళావతి అన్నము లేక తెలుచుండును. ఆమె ఒక దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుని చేరును. ఆ దిన బ్రాహ్మణుని సత్యనారాయణ వ్రతము జరుగుతుండ చూచి కళావతి ఆ వ్రతము పూర్తి అవునే అక్కడనే ఉండి ఆ వ్రతం చూచి కథ విని స్వామిని ప్రార్థించును. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రి ఇల్లు ఆలస్యంగా చేరుకున్నాను. తల్లి కళావతి ఎట్లా అడిగాను, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడుంటుంది అడిగి తిని. అందుకు కళావతి, అమ్మ, ఒక బ్రాహ్మణి గృహమున సత్యనారాయణ జరుగుతుండడు చూచి ఆ వ్రతము పూర్తి అవుతూనే అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకొచ్చిందని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తానులో ఆ వ్రతము చేయవలని తన మనస్సులో సంకల్పించుకుని ఆ వైశ్యుని భార్య లీలావతి బంధువులతోడ మిత్రులతోడ కూడి ఉన్న భక్తి శ్రద్ధలతో వ్రతము చేసి, ప్రభో, మా అపరాధం క్షమించు, నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరుకున్నట్టు అనుగ్రహింపని ప్రార్థించను. లీలా సత్యనారాయణ చేయటం వలన స్వామి సంతుష్టుడే.
ఆ రాత్రి చంద్రకేత మహారాజు స్వప్నం సాక్షాత్కరించి కారాగ్రహమున అన్యాయముగా బంధిపడి ఉన్న వైశ్యుల ఇరువురిని ప్రాతకాలమని విడిచిపెట్టుము. వారి ధనవంతు ఇచ్చివేయము, లేనిచో నీవు సర్వనాశమని చెప్పి అదృశ్యమయ్యాను. మరునాడు సూర్యోదయమనే వెంటనే రాజు మంత్రి పురోహితుడు పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కలను సభలోని వారందరికీ చెప్పి ఆ వైశ్యుని వెంటనే బంధ విముక్తులు చేసి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పి భటులు ఆజ్ఞాపించను. భటులు వెంటనే పోయి వారి చెర నుండి బయటకు తీసుకొచ్చి రాజు పడవించేది. ఆ వైశ్యుడు రాజు నమస్కరించి రాజు ఇంకనూ తాము ఎటువంటి శిక్ష విధించిన భయభ్రాంతులైంది. అప్పుడు రాజు వైశ్యును చూచి, ఓయి దైవ ప్రాతికూలమైన మీకు దుఃఖం సంభవించను, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నాను అని చెప్పి రాజుకు వారికి క్షురాదిగలను చేయించి కట్టుకున్నకు నూతన వస్త్రం ఇచ్చి సంతోషపెట్టను. ఇంకనూ రాజు వారిని అనేక విధమైన గౌరవించి తాను స్వాధీన పరుచుకున్న కంటే రెట్టింపు ధనం ఇచ్చి సంతోషపెట్టెను. ఇంకను ఆ చంద్రకేత మహారాజు వారి ఆదరణతో ఇక సుఖముగా మీరు ఇండ్లు పోవని చెప్పాను. వైశ్యులు రాజును నమస్కరించి అనేక విధులను కొనియాడి తమ దారి వెళ్ళిపోయి తృతీయోధ్యాయ సంపూర్ణ.